హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, జై మాతాది. ఇది ఒక హిందీ టీవీలో వచ్చే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరించే హిమేష్ రేషమ్య యూజ్ చేసేవారు. ఒక పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత, ఒక సింగర్ పాట పాడిన తర్వాత అది నచ్చితే ఆయన ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. సో ద సేమ్ ఎక్స్ప్రెషన్ ఐ వాంట్ టు గివ్ యూ ఇన్ దిస్ వీడియో. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అండ్ జై మాతాది. ఎందుకంటే అది ఆర్టిస్ట్ కోసం కాదు, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కోసం. నేను గత కొన్ని రోజులుగా చేస్తున్న వీడియోలలో తరచూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పొటెన్షియాలిటీ గురించి, కేపబిలిటీ గురించి, జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఎలా ఎదుగుతుంది అనే విషయంలో రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను చెప్పేవాడిని. 90% పీపుల్ దాన్ని పాజిటివ్గా తీసుకునేవారు. ఒక 10% పీపుల్ నెగటివ్ యాంగిల్లో చూసేవారు. వాళ్ళు హైదరాబాద్ మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఏదో రకంగా, ఏదో ఒక సాకుతో తీసుకొచ్చే నెపంతో పనిచేస్తున్న వాళ్ళు. సో అలాంటి వారి నోళ్లు మూయించే డెవలప్మెంట్ ఇది. అందుకే అంటున్నాను ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, జై మాతాది అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది ప్రధాన మీడియాను ఫాలో అవుతున్న వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో అవుతున్న వారికి ఈ వార్త ఆల్రెడీ తెలిసిండొచ్చు. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడప్పుడే ఎవరు కొట్టే పరిస్థితే లేదు. ఇంకా 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 పెరుగుతుంది, ఇంకా ఇంకా విస్తరిస్తుంది. సో హైదరాబాద్లో ఎక్కడ ఓపెన్ ప్లాట్ పైన మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీ పెట్టుబడికి ఖచ్చితంగా 10ంతల లాభాలు అతి త్వరలో వస్తాయి. దానికి ఎగ్జాక్ట్ ఉదాహరణ నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ 25 ఏళ్ల కింద, అంటే 2000 సంవత్సరంలో కేవలం 1818 రూపాయలు, ఐఎమ్ రిపీటింగ్, 1818 రూపీస్ పలికిన ఒక చదరపు గజం ఉన్న ఏరియాలో ఒక వేలం వేస్తే, హెచ్ఎండిఏ వేలం వేస్తే ఏకంగా ఒక చదరపు గజం, స్క్వేర్ యార్డ్ 2,98,000 పలికింది. నాట్ ఎ జోక్, ఏదో ఫేక్ న్యూస్ కాదు. అక్షరాల ఒక ఫంక్షన్ హాల్లో, హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో ఒక ఫంక్షన్ హాల్లో హెచ్ఎండిఏ వెంచర్ వేస్తే దాంట్లో ఒక ప్లాట్, 22 నంబర్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్, ఏకంగా 2,98,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పలికింది. రైట్. ఇంకా హైలైట్ ఏంటంటే వేలం వేసిన వాటిల్లో ఒక 4-5 ప్లాట్లు తప్ప అన్ని 2.5 లక్షలకు చదరపు గజం పైనే పలికినాయి. ఏదో ఒకదానికి సపరేట్ డిమాండ్ ఉంది, ఆ కమర్షియల్ బిట్ కావచ్చు కాబట్టి అలా వచ్చింది అని అనుకోవడానికి లేదు. అన్నీ అంటే వేలం వేసిన వాటిల్లో 70% ప్రతి చదరపు గజం 2.5 లక్షలకు పై మాట పలికింది. సో హైదరాబాద్ కేపబిలిటీ అది. 25 ఏళ్లలో హైదరాబాద్ ఎదిగింది. ఇప్పుడు మేము ఎక్కడో చూపించి ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఇక్కడ శ్రీశైలం హైవే ఎక్స్పాండ్ అవుతుంది, ఇటు బాంబే హైవే మీద ఈ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇటు నాగ్పూర్ హైవే మీద ఈ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, విజయవాడ హైవే మీద ఆ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, సాగర్ హైవే మీద ఆ డెవలప్మెంట్లు వస్తున్నాయి, బెంగళూరు హైవే మీద ఈ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మేము పనిచేస్తున్నాం. కానీ మేము చెప్తున్న వాటిలో కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండ్ లెవెల్లో ఇంకా కొన్ని వర్క్లే స్టార్ట్ అయినాయి. ఇంకా అది పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ అయితే అక్కడ ఆ ప్రైస్ ఎందుకుంటుంది? జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి తెలుస్తుంది ఇది. ఇవాళ అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ కాలేదు కాబట్టి ఆ ప్రైసింగ్ ఉంది. ఒక్కసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఆ ప్రైసింగ్ ఎందుకు అమ్ముతారు? మనం అక్షరాలకు మన కళ్ళెదురు జరిగిన సైబరాబాద్ డెవలప్మెంట్ చూసాం కదా. ఇప్పుడు సైబరాబాద్లో సైబర్ టవర్స్ వచ్చిన కొత్తలో మాదాపూర్లో ఉండడానికి ఆస్కారం లేదు. మాదాపూర్ మొత్తం పెంకుటిల్లు. నేను కళ్ళారా చూశాను. సైబర్ టవర్స్ ఇనాగ్రేషన్ చేయడానికి వాజ్పేయి గారు వస్తున్న సందర్భంలో మేము ముందు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఏరియా మొత్తం తిరిగితే మాదాపూర్ గ్రామ పంచాయతీ స్వాగతం అని చెప్పి బోర్డు, మొత్తం పెంకుటిల్లు మాదాపూర్లో. ఈ ప్లేస్లో సైబర్ టవర్స్ ఎందుకు కడుతున్నారు అని అనుకున్నాం ఆ రోజు. మా బ్రెయిన్ అంతే. బట్ ఇవాళ 2 సంవత్సరాల కింద కూడా కాదు, నేను మళ్ళీ చెప్తాను, దాదాపు 8 సంవత్సరాల కిందనే మాదాపూర్లో 1,50,000కు చదరపు గజం పోయింది. నేను మళ్ళీ చెప్తాను దాని డీటెయిల్స్ కూడా. 2 years బ్యాక్ కోకాపేట సంగతి చూసాం. 100 కోట్లకు ఒక ఎకరం. మొన్న ఎవరో అంటున్నారు 100 కోట్లు పలికింది కానీ అది ఎవరు కొనలేరంట కదా అని. నేను వెళ్ళి ఒకసారి చూసిరండి బాబు, అక్కడ ఏ బిట్టుకు 100 కోట్లు పలికింది, ఆ బిట్టులో ఏం జరిగింది కన్స్ట్రక్షన్, ఆ బిట్టు స్పెషాలిటీ ఏంది, ఒకసారి గ్రౌండ్ వెళ్ళి తెలుసుకోండి. ఎవరో వేగ్గా చెప్పిన కామెంటు, పుకారుని, వదంతుని నమ్మి కాదు. సో డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. కేపీహెచ్బిలో గజం 2.98 lakhs. హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంలో అత్యధిక ధర. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ప్లాట్లు. 18 స్థలాల విక్రయంతో బోర్డుకు 142 కోట్లు. 2000 సంవత్సరంలో అక్కడ గజం
1818 రూపాయలు మాత్రమే. ఇది సో ఓవరాల్గా ఎన్ని వచ్చినాయంటే మొత్తం 18 ప్లాట్లు వేలం వేశారు. 18 ప్లాట్లలో ప్లాట్ నెంబర్ 1 58 MIGలో 194 గజాలుంటే 2.5 లక్షలకు గజం చొప్పున పోయింది. ప్లాట్ నెంబర్ 2 55 AMG 55 ప్లాట్ నెంబరు 194 ఇది కూడా 2.5 లక్షలు పోయింది. 56 నంబర్ ప్లాటు ఇది కూడా 194 2,42,000 పోయింది. 57 నంబరు సేమ్ సైజు 2,35,000 పోయింది. 17 నంబరు 220 గజాలు 2,81,000 పోయింది. 18 నంబరు 254 గజాలు 2,40,000 పోయింది. 19 నంబరు 292 గజాలు ఏకంగా 2,88,000 పోయింది. ఓకే, ఆ తర్వాత 20, 21 2,72,000 కూడా పోయింది. 2,71,000 పోయింది. 22వ నంబర్ ప్లాటు 151 గజాలు ఏకంగా 2,98,000 రూపాయల గజం పలికింది. అంటే దాని వాల్యూ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 151 ఇంటూ 2,98,000 ఎంత వర్త్ అనేది కమర్షియల్ బిట్ అది. ఆ తర్వాత 23 నంబరు 266 గజాలు ఉంటే అది 2,42,000 పోయింది. 24 ఏకంగా ఇది పెద్ద సైజ్, ఇది 921 గజాలు 1,90,000 పోయింది. ప్లాట్ సైజ్ చాలా పెద్దది కాబట్టి బహుశా ప్రైస్ కొద్దిగా తగ్గినట్టుంది. 2 లక్షల కంటే తక్కువ పోయింది ఒకటి. తర్వాత 25 నంబరు 789 గజాలు ఉంటే అది 1,70,000 పోయింది. 26 నంబరు 978 గజాలు, ఇది హైయెస్ట్ సైజ్ ప్లాట్, ఇది 26 నంబర్ది 1,80,000 పోయింది చదరపు గజం. 27 నంబరు 484 గజాలు 2,17,000. 28 నంబరు 389 గజాలు 1,84,000 పోయింది. 29వ నంబరు 2,22,000 పోయింది. దాని పక్కనే కైతలాపూర్ ఫ్లైఓవర్ ఉంది కదా, కైతలాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఇంకొక ప్లాట్, అది చిన్న ప్లాట్ 36 గజాలే, అది 1,46,000 పోయింది. సో ఓవరాల్గా చూస్తే యావరేజ్ మొత్తం డేట్స్ కూడా చెప్తాను. ఇది ఈ ప్లేస్లో 2000 సంవత్సరం నవంబర్ 13వ తేదీన ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. అది కేవలం 18,018 రూపాయలకు పోయింది. ఇవాళ ఎగ్జాక్ట్ ఇంకా 25 సంవత్సరాలు పూర్తి కాలేదు. నవంబర్ వస్తే 25 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అంటే 25 సంవత్సరాలు పూర్తి కాకముందే 24.5 సంవత్సరాల కాలంలోనే 1,800 రూపాయలున్న చదరపు గజం ఏకంగా 2,98,000 రూపాయలు అయింది. ఎన్ని రేట్లు ఒకసారి లెక్క వేసుకోండి. హైదరాబాద్ పొటెన్షియాలిటీ అది. కేపీహెచ్బీకి ఉన్న ఇంపార్టెన్స్ మనకు తెలుసు. నేను చెప్పబోతున్నాను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అయినప్పుడు మాదాపూర్లో ఉండడానికి లేదు. అటు కొండాపూర్ కూడా కుగ్రామమే. అప్పుడు ఎక్కడున్నారు జనాలంతా? కూకట్పల్లి వైపే ఉన్నారు. కూకట్పల్లి నుంచి వచ్చేది, కానీ కూకట్పల్లి నుంచి రావడానికి సరైన రోడ్లు లేవు. ఇవ్వాలంటే బోల్డెన్ ఫ్లైఓవర్లు. అప్పుడు ఆ కూకట్పల్లి నుంచి అక్కడికి రావాలంటే ఆ రైల్వే లైన్ దాటడానికి సుక్కలు కనిపించేవి. ఎందుకంటే రైల్వే ట్రాక్ అప్పుడు గేట్లు ఉండేవి, ఫ్లైఓవర్ కాలేదు. సో అట్లా అటువైపు పోయి మళ్ళీ టౌన్కు దిగి అటు టోలీ చౌకి వైపు అటు ఉండడం. ఎందుకంటే నానక్రమ్ కూడా అప్పుడు నథింగ్. ఇప్పుడున్న ఏరియాస్ అన్నీ అప్పుడు నథింగ్. ఆ రోజు కూడా అందరూ రాళ్ళు రప్పలు, కొండలు, గుట్టలు, చెట్లు, దుబ్బలే అనుకున్నారంతా. ఇవాళ తెలుస్తుంది మనకు, అక్కడ కళ్ళారా కనిపిస్తుంది. నిజానికి కేపీహెచ్బీ అయినప్పుడు కూడా, కేపీహెచ్బీ 4th ఫేజ్ తర్వాత అసలు ఉండేవాళ్ళు కాదు జనాలు, జనసంచారమే ఉండేది కాదు. అదేదో టౌన్షిప్ కడుతున్నప్పుడు ఎందుకు అనుకున్నాం. సో ఇప్పుడు చూస్తే మనకు కళ్ళారా కనిపిస్తుంది. ఎంత అంటే దీనికి సంబంధించి ఇంకొకటి కూడా, వేలంలో పలికిన తర్వాత దాన్ని తీసుకోరు అని కూడా కొంతమంది ఏదో మాట్లాడుతుంటారు. ఇది ఎక్కడ జరగలేదు. యాక్చువల్గా మోకిలాలో మాత్రం వేలంలో పాల్గొన్న వాళ్ళు ఆ తర్వాత రకరకాల రీజన్స్తో వాళ్లకు లోన్లు రాకపోవడంతో తప్పుకున్నారు. ఇప్పుడు మొత్తం అమౌంట్ కంప్లీట్గా ఎవరి దగ్గర ఉండవు, ఏదో రకంగా లోన్ రూపంలోనో ఏదో రకంగా సమీకరించుకుంటారు. అలాంటి పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి ఒక్క మోకిలాలో జరిగింది. బట్ కోకాపేటలో మాత్రం అన్ని సేల్ అయినాయి. వేలంలో పాల్గొన్న మొత్తం పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఈ ప్లాట్లు ఇంత ఫాస్ట్గా సేల్ అయ్యాయి. ఇంకోటి ఇందాక చెప్తున్నాను కదా, మాదాపూర్లో 7 years బ్యాక్, ఇందాక నేను చెప్పాను 1,51,000 చదరపు గజం పోయింది 7 years బ్యాక్. అది ఇంకా ఎగ్జాక్ట్ కూడా చెప్తాను. అది ఎక్కడ అంటే 2018 ఏప్రిల్ నెలలో హెచ్ఎండిఏ వేలం వేస్తే మాదాపూర్లో ఒక ప్లాట్ ధర చదరపు గజానికి 1,51,000 చొప్పున పలకగా అత్తాపూర్లో 1,53,000 పలికింది. అత్తాపూర్ దగ్గర. దానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉండే అప్పుడు పీవీఎన్ఆర్ దానికి సంబంధించిన ఈక్వేషన్ అది. అంటే గతంలో హైయెస్ట్ పలికింది అత్తాపూర్లో 7 ఏళ్ల కింద 1,53,000 రూపాయలకు చదరపు గజం, మాదాపూర్లో 1,51,000 రూపాయలకు చదరపు గజం. ఇప్పుడు మాదాపూర్లో 3.5 లక్షలకు చదరపు గజం అని చెప్పి టాక్. నేను మొన్న ఒకసారి, అంటే మొన్నే కాదు, నేను చాలా రెగ్యులర్గా నాతో కస్టమర్లు ఎవరైనా వస్తుంటే చెప్తున్నాను. మాదాపూర్లో 2020 సంవత్సరంలో మాకు ఇట్లా ఆఫర్ చేస్తే మనం తీసుకోలేదు. అప్పుడు తీసుకునే ఛాన్స్ ఉండే, ఎందుకంటే ఆ ప్రైస్ చాలా తక్కువ, తీసుకోలేదు.
ఇవాళ అక్కడ తీసుకునే పరిస్థితి లేదు. ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ 3.5 లక్షలు పలుకుతుంది అని చెప్పి. దానికి నిదర్శనం ఇది. కేపీహెచ్బిలో వేలం వేస్తే 2,98,000 రూపాయలు చదరపు గజం పలికింది. మాదాపూర్లో నేను 3.5 లక్షలని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ రైట్. అక్కడ వేలం వేసే జాగా లేదు, డిమాండ్ అట్లా ఉంది కాబట్టి నేను చెప్పాను, దాన్ని వేలం వేసే పరిస్థితి లేదు. సో ఇట్లా హైదరాబాద్ పొటెన్షియాలిటీ అనేది సూపర్. తర్వాత చాలామంది భూమి లభ్యత చాలా ఉందని అపోహపడుతుంటారు. ఉండదు. ఉన్న భూమిని మీకు అన్ని రకాల సెక్టర్లకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అన్ని నివాసయోగ్యం కాదు. రెసిడెన్షియల్ ఉంటుంది, నాన్ రెసిడెన్షియల్ ఉంటుంది, కన్జర్వేటివ్ ఏరియా కొంత రిజర్వ్ చేస్తారు, అటవీ ప్రాంతాన్ని అసలు టచ్ చేయరు. దాంట్లోనే మళ్ళీ కొంత నార్మల్ ల్యాండ్లో కొంత గ్రోత్ కారిడార్లుగా డెవలప్ చేస్తారు, కొన్ని ఇండస్ట్రీస్కి కేటాయిస్తారు, రకరకాల మళ్ళీ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత జాగా వదులుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పోను ఉన్న మిగిలిన జాగాను ఎంతో కొంత తీసుకోవడం అనేది తెలివైన లక్షణం. నేను మళ్ళీ చెప్తున్నాను, RRR లోపల ఎవరైతే ఒక 500 గజాలు 1000 గజాలు పెట్టుకుంటారో వాళ్ళు మీ నెక్స్ట్ తరానికి అంతకంటే గొప్పగా చేసే మేలు లేదు. బంగారాలు మిగతా ఏం చేసి పెట్టుకున్నా కూడా భూమి గనక మీరు తీసి పెడితే మీ నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్గా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది, కలకాలం గుండెల్లో పెట్టుకుంటుంది. అప్ టు RRR రాసి పెట్టుకోండి. 2040 తర్వాత అప్ టు RRR జాగాలు దొరకవు. ఆ రోజు ఎంతో దూరం లేదు. సంవత్సరాలు ఇట్లా గడిచిపోతున్నాయి. నిన్న మొన్ననే జనవరి 1, 2025 జరుపుకున్నట్టు అనిపిస్తుంది. బట్ 6 నెలలు అయిపోతుంది. ఇంకొక 18 రోజులైతే సగం 2025 అయిపోయింది. చూస్తుండగా కాలం గడిచిపోతుంది. కాబట్టి అందుబాటులో ధరలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి. నేను పదే చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో కుర్మిద్ద, మేడిపల్లి ఏరియాలో గనక మీకు ప్లాట్ ఉంటే, ఇంకా పర్టికులర్గా చెప్తున్నా మేడిపల్లిని చాలా చెప్తాను, మేడిపల్లి యాచారం. ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫ్యూచర్ సిటీ వచ్చేది. లాజిక్ నేను చాలా క్లియర్గా చెప్తాను నన్ను కాంటాక్ట్ చేసిన వారికి. నక్కర్త మేడిపల్లి అనేది చాలా క్రూషియల్. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, ఫస్ట్ ఎంఎన్సీస్ వచ్చే ప్లేస్ ఇన్ ఫ్యూచర్ సిటీ. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ జోను మిగతాది మనకంత యాక్టివిటీస్ కనపడుతుండొచ్చు. 200 ఫీట్ల రోడ్ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి పోతుంది కనిపిస్తుండొచ్చు. బట్ త్వరలో రాబోతున్న రోడ్లతో కూడిన సకల సౌకర్యాలతో కూడిన లైఫ్ సైన్సెస్ హబ్ మనకు మేడిపల్లిలో వస్తుంది. మేడిపల్లి దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రాసి పెట్టుకోండి. కొంతమంది నమ్ముతున్నారు, కొంటున్నారు, కొంతమంది నమ్మట్లేదు, ఎదురు చూపుల్లో ఉంటున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. వన్స్ FCDA ల్యాండ్స్ అక్కడ వేలం వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ పొటెన్షియాలిటీ ఏందో ఈ మనం వేలం ద్వారా తెలుస్తుంది కదా. HMDA వేస్తున్న వెంచరు రేపు అక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దాంట్లో 1300 ఎకరాల నుండి వాటిని ఫేజ్డ్ మేనర్గా అక్కడ వేలం వేస్తుంది. వేలం వేసినప్పుడు ప్రస్తుత ధర ఖచ్చితంగా 2-3 రెట్లు అవుతుంది. అయినప్పుడు అక్కడ ఉండే వెంచర్లో కూడా అదే రకంగా పెంచుతారు. సో ఇప్పుడు తీసుకున్న వారికి అవి జరిగిన తర్వాత ఆ వాల్యూ యాడెడ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి. దాంతోపాటు శ్రీశైలం హైవే కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రకరకాల స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. జాతీయ రహదారిగా గుర్తించడం కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ రూట్లో. కాబట్టి శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ అనేది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్న ఏరియాస్. అఫ్ కోర్స్ హైదరాబాద్కు చుట్టుపక్కల మీరు ఎక్కడ పెట్టినా నష్టమైతే లేదు. రేట్లు అయితే తగ్గవు, పెరగడమే కానీ తగ్గవు. కొన్ని చోట్ల ఫాస్ట్గా పెరుగుతాయి, కొన్ని చోట్ల స్లోగా పెరుగుతాయి. ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో కొంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి. బికాస్ రియల్ ఎస్టేట్ బూమ్ ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువైపు ఫోకస్ చేశాయి కాబట్టి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. నా ఈ కంటెంట్ కనుక నచ్చితే, నా ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.